తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రైతు భరోసా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేసి 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చింది. ఇక హామీని నిలబెట్టుకునే క్రమంలో కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంక్రాంతి పండుగ నుండి సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వగా ప్రస్తుతం రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో యాసంగి సాగుకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 2వ వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో దీనిపైన చర్చించి విధి విధానాలు కూడా ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి సేకరించిన అభిప్రాయ సేకరణ డేటాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సమర్పించనుంది. ఈ ఉపసంఘం సమర్పించే నివేదికపై కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక గత ప్రభుత్వం రైతు బంధును సాగు యోగ్యం లేని భూములకు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం మాత్రం రైతు భరోసా పైన కొన్ని పరిమితులు విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతు భరోసా ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటి అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వ్యవసాయ భూముల జాబితాలో భూములు ఉన్నా కూడా సాగుకు యోగ్యంగా లేని వాటిని రైతు భరోసా నుంచి తొలగిస్తారని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములు, పంటలు పండని వాటికి పెట్టుబడి సాయం నిలిపివేయనున్నట్టు చెబుతారు. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారని కూడా భావిస్తున్నారు. అంతేకాదు రైతు భరోసా ఇచ్చే విషయంలో ఎన్ని ఎకరాల వరకు పరిమితి పెడతారనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 7.5 ఎకరాల వరకు పరిమితం చేస్తారా లేక 10 ఎకరాల వరకు పరిమితి విధిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను తీసుకుని తయారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికన ఆధారంగా శాసనసభలో చర్చ నిర్వహించిన తర్వాత రైతు భరోసా విషయంలో ఏ విధంగా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన కీలక నిర్ణయం తీసుకుంటారన్నది తెలుస్తోంది. ఏదేమైనా జనవరి నెలలో వచ్చే సంక్రాంతి నాటికి రైతులకు రైతు భరోసా అందబోతుంది అన్న శుభవార్త ప్రస్తుతం రైతన్నలకు సంతోషం కలిగిస్తుంది.